విలువైనది బ్రతుకు కన్నీటి తారలలో. ఏమండి ఏమండి, 3 రోజులు సరిపడా డ్రెస్, పేస్ట్, బ్రష్, టాబ్లెట్స్ అన్ని పెట్టాను. పని ఒత్తిడిలో పడి టాబ్లెట్స్ వేసుకోవడం మర్చిపోదు. మీరు బస్సులో మధ్య సీట్లో కూర్చోవడం మర్చిపోదు. కిటికీ పక్కన కూర్చుని తల పెట్టి అలాగే నిద్రపోకండి. చెప్పింది వింటున్నారా? ఏమే, నేను నిన్నేమడిగానే? ఆకలిగా ఉంది, అన్నం పెట్టు ఉంటే పెట్టబెట్టేసరికి ఇక్కడ పెట్టావేంటే? ఓహో, పాలు వేడి చేసి గ్లాసులో పోసుకురమ్మంటారా? బాగా మరిగించి నా నెత్తిన పోయి. ఏమే, నిన్ను కట్టుకున్న పాపానికి 25 ఏళ్లుగా నన్ను సతాయిస్తున్నావు కదే. నాకు కావాల్సిందే. మా నాన్న చెప్పాడు ఈ పిల్లని చేసుకోకరా అని, నేనే వినలే. ఇటు చూడు, మా నాన్న గురించి మాట్లాడితే నాకు కోపం వస్తుంది. నా చెవులు బాగానే వినిపిస్తున్నాయి. బాగా వినపడుతుంది. పోవే లోపలికి. పాలు వేడి పెట్టి తీసుకురమ్మంటే తీసుకొస్తాను. దాని గురించి ఎందుకు కోపడుతున్నారు మీరు? ఈ మట్టి బుర్రతో వేగలేస్తున్నారు. కర్మ. అరే రే, ఇంత మాత్రానికి అలిగి వెళ్ళిపోవాలా? ఆగండి, పాలు తీసుకొస్తున్నాను. శివాని, రామ్మా. నాన్న రాలేదా? ఈ అబ్బాయి ఎవరు? ఎవరు? అరే, మన శివాని. రామ్మా. బాబు, మీరెవరో చెప్పనేలేదు. మీరు శివానికి ఏమవుతారు? చిన్నాన్న అవుతాను. అయితే నాకు మామ అవుతారు. మామ? బాబు బాబు. ఏంటి చెప్పా పెట్టకుండా ఇంత రాత్రి వేళ వచ్చారు? ఏమిటి విషయం? బాబు, జోకులొద్దు. మీరెవరో చెప్పండి. మావయ్యతో జోక్ చేయకుండా ఎవరితో జోక్ చేస్తాను? శివాని, తొందరపడకండి మావయ్య. తను ఎందుకు పిలుస్తారు? నేనే చెప్తాను. ముందు దీన్ని తీసుకోండి. నేనండి చెప్తాను. నేను శివాని ఒకరినొకరు లవ్ చేసుకున్నాం. మెల్లగా మెల్లగా. నాకు ఉద్యోగం సద్యోగం లేదు కదా, అదే పెద్ద ప్రాబ్లం అయిపోయింది. అది శివాని నాన్నకి, అదే మీ అన్నయ్యకి అస్సలు నచ్చలేదు. అందుకని ఇద్దరం పారిపోయి వచ్చేసాం. మా చిన్నాన్న చాలా మంచోడు, ఆయన ఇంటికి వెళ్దాం శివాని చెప్పింది, అందుకే వచ్చేసాం. అలాగా? నా ఇంటికి వచ్చి మంచి పని చేశారు బాబు. మీరేం భయపడకండి. అన్నగారితో నేను పర్సనల్ గా మాట్లాడి మీ పెళ్లి జరిపిస్తాను బాబు. ఏంటి మావయ్య బాబు బాబు అని దూరం చేస్తున్నారు? నువ్వు నాకు అల్లుడివే. మా శివాని చేసుకోబోయేవాడు ఎంత అందంగా అచ్చో రాజాలనే ఉన్నాడు. ఏ శివాని, మీ ఇద్దరిది మంచి జోడి. మావయ్యని అత్తయ్యని చూడటానికి వచ్చినందుకు చాలా సంతోషం. అయితే మీ పెళ్లి భోజనం తినే అదృష్టం మాకు లేదులే బాబు. అయ్యో, ఇదొకటి సమయం సందర్భం లేకుండా నువ్వు వీళ్ళు అందరికీ భోజనాలు ఏర్పాటు చేయి. ఏం మనిషి అయ్యా నువ్వు? పిల్లలతో మాట్లాడినవే. మనింటి పిల్లలకు నేను చేయక ఎవరు చేస్తారు? మీరు చెప్తేనే నేను చేస్తానా ఏమిటి? రామ్మా, మనం వెళదాం. నువ్వు ఉండలుడు, వంట చేసి వస్తాను. అన్నయ్య, చెప్పరా. శివాని వచ్చింది. ఏమంటున్నావురా? అవునన్నయ్య, ఎవరో కుర్రాడితో వచ్చింది. అన్నయ్య, అన్నయ్య, అన్నయ్య. చెప్పు. మీరేం కంగారు పడకండి. వాళ్ళు పారిపోకుండా నేను చూసుకుంటాను. నువ్వు జాగ్రత్తగా చూసుకోవాల్సిన వాళ్ళనే కాదు, మన గౌరవ మర్యాదలు కూడా. అన్నయ్య, నేను నీ తమ్ముడు అన్నయ్య. అది చాలరా. తెల్లారేదాకా వాళ్ళని జాగ్రత్తగా చూసుకో. తెల్లారేసరికి పుష్పరాజు అక్కడికి వస్తాడు. మిగతాది నేను నడిపిస్తాను. అమ్మాయి అల్లుడు ఎక్కడా? ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళిద్దరికి పాలు పళ్ళిచ్చి రూమ్ లోకి పంపించాను. అయ్యో, అట్నే ఒక ఊయలిచ్చి పప్పలేకపోయావా? శివాని నీతో పడుకోబెట్టుకోమన్నాను కదే. అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాళ్ళ కొత్తగా పెళ్ళైంది, కొంచెం అయినా బొరలేదు నీకు. ఏంటి ఎప్పుడు చూసినా చేయలేస్తుంది? శివాని, నిన్న మంచం మీదకి రానా? రా. అయ్యో, మాటలు వినపడడం లేదు. లోపల ఏం జరుగుతుందో ఏమో. విక్కీ, నేను అటు పక్క రానా? నువ్వు ఇటు పక్కకి రా, నేను మాత్రం అటు వెళ్ళను. బాబు, బాబు, కొంచెం బయటకు వస్తావా? మంచి మూడ్లో ఉన్నప్పుడు తలుపు కొడతారండి మావయ్య. ఏమైనా ఉంటే ఉదయాన్నే మాట్లాడుకుందాం. దేవుడా. ఏ బాబాయ్ తప్పుగా అనుకుంటారు. తప్పుగా అనుకోవాలనే కదా అంటున్నాను. అయ్యో, ఈ టైంలో నా కడుపులో గడబడిగా ఉందే. హలో పిన్ని, నేను పుష్పరాజుని మాట్లాడుతున్నా. ఎవడయ్యా వేళకాని వేళ ఫోన్ చేసేది? ఎవరే ఫోన్ చేసి? మా అన్నయ్య. ఎవరో తేనె తైలం ఆర్డర్ కావాలని ఫోన్ చేశారు.
నేను పొద్దున్నే ఫోన్ చేయమని ఫోన్ పెట్టేశాను. వచ్చే బుద్ధి లేదానా? దీని గురించి ఇంత కంగారుగా వచ్చావా? పోవయ్యా. ఉండవే, ఏంటయ్యా ఉండే. ఎక్కడికి వెళ్తున్నావు? రారా, త్వరగా రా. రావయ్యా. ఎక్కడ వాడు? లోపలే ఉన్నారా? ఎక్కడ? రారా. ఈ రూమ్లోనే తలుపు వేసుకుని పడుకున్నారు. ఏంటండి? నువ్వు నోరు మూసుకుని వెళ్ళవే. శివాని, అమ్మా శివాని. అదే కదా పాయింట్. తప్పించుకున్నాడు. ఏంటండి ఇక్కడే కదా ఉన్నారు? ఎక్కడికి పోయారు? హలో. నీ పాపం పండెను నేడు, నీ భరతం పడతా చూడు. ఏం బామ్మర్ది, ఎలా ఉన్నావు? రే ఎక్కడ్రా నా చెల్లెలు? ఆ రోజు ఇదే మాట అడిగావు, ఈ రోజు అదే మాట అడుగుతున్నావు. ఇప్పుడు నేను చాలా దూరంలో ఉన్నాను. చెప్తా, నీ చెల్లెల్ని నేనే లేపుకుపోతున్నాను. ఒక పోలీసుడు సారాయి దొంగ రవాణా చేయొచ్చు, గంజాయి చేయొచ్చు, ఇంకా ఏమైనా కూడా చేయొచ్చు. ఎవరైనా సొంత చెల్లెల్ని దొంగ రవాణా చేస్తారట్రా? ఛే, ఇండియన్ పోలీస్ హిస్టరీలో నువ్వు చేసిందేరా హైలైట్. నువ్వు నాకు దొరకాలి, నరికి పారేస్తా. చింపేవులే, నీ ప్రతాపం నాకు తెలీదా? ఆ రోజు చెప్పుంటే నువ్వు నేను కలిసి మీ చెల్లెలకు ఒక మంచి అబ్బాయిని చూసి చక్కగా పెళ్లి చేసుండేవాళ్ళం. ఏం బామ్మర్ది, నువ్వు బాగా లేట్. అవును, నిన్ను పోలీసుగా సెలెక్ట్ చేసిన ఎదగవడరా? దీనికన్నా నువ్వు మీ నాన్నగారు కొట్లో కూర్చొని జాకెట్లు అమ్ముకోరా. ఇప్పుడెక్కడున్నావో చెప్పు. చెప్పే తీరాలంటవా? మీ బంధువుల ఇంటికే వెళ్తున్నాం. గొడవ నీకు నాకు మధ్యరా? మా బంధువులింటికి ఎందుకు వెళ్తున్నావురా? అదే నేను అడుగుతున్నాను. నీకు నాకు మధ్య ప్రాబ్లం, మరి మా నాన్న ఎందుకు రప్పించి బెదిరించారు? మా నాన్న మీ వియ్యంకుడని చెప్తే మీకు పరువు పోతుందా? మీ బంధువుల దగ్గర నేను మీ అల్లుడని చెప్పుకోవడానికి మీకు సిగ్గుగా ఉందా? చూడు, మీ చెల్లెలు లేపుకుని నేను ఎక్కడికి వెళ్ళిపోవట్లేదు. మీకున్న అందరి బంధువుల ఇళ్ళకి వెళ్ళి మమ్మల్ని మేమే పరిచయం చేసుకుంటాం. మామూలుగా అయితే పెళ్లి జరిపించి పద్ధతి ప్రకారం అందరి ఇళ్ళకి నువ్వే పంపించాలి. అది నీకు తెలియలేదు కదా, అందుకే ఇలా చేస్తున్నాం. నీకు నా గురించి బాగా తెలియదు. ఎక్కడున్నావో చెప్పి చావరా. ఏయ్, నువ్వు ఇప్పుడు వినే మూడ్లో ఉన్నా, నేను ఇప్పుడు మీ చెల్లెలతో రొమాన్స్ మూడ్లో ఉన్నాను. సరే, నువ్వు పని చేయి, ఫోన్ పెట్టాయి. రాజు రాజు, నేను నీతో పాటు వస్తాను రా. వెళ్ళవయ్యా, వెళ్ళి తైలం రాసుకొని పడుకో. ఇంట్లోకి వచ్చామని వదిలేసావు కదా. నన్నేం చేయమంటావురా? చూడు, టైర్లో గాలి కూడా తీశాను, అయినా పారిపోయారు. ఏమండి ఆ అబ్బాయి మన శివాజీని లేపుకుని వచ్చేసాడా? ఉన్నమాట చెప్తే పాపం ఎందుకో. రామాచారి సార్. దీనికేం తక్కువ లేదు. బండి ఆగిపోయింది, వెళ్ళి ఎందుకు ఆగిందో చూడండి. అలాగే సార్. సార్, డీజిల్ అయిపోయింది సార్. అదేదో ముందు చూసుకోవాలని తెలీదా? సారీ సార్, ఈ జీప్ విషయంలో మాత్రం పొగొచ్చిందంటే డీజిల్ అయిపోయిందని అర్థం. అది పాయింట్ కాదు. మరేంటి? అదే కదా పాయింట్. కీప్ ఇట్ అప్. తీసుకెళ్లి తగలెట్టండి. సారీ సార్, ఆ రైట్స్ మనకు లేవు. గవర్నమెంట్ ప్రాపర్టీస్ ని కాల్ చేయడం నేరస్తులు చేసే పని సార్. అయ్యో, మీ ఇద్దరి వల్ల నా తల పగిలిపోతుంది. రాసుకుంటే మీ తలనొప్పి వెంటనే తగ్గిపోతుంది సార్. మనం వెళ్ళాం ఒక ఇంటికి, ఆ ఇంట్లో ఈ తైలము 2 తేనె బాటిల్ ఇచ్చారు సార్. వాళ్ళు ఎక్కడ ఇచ్చారు సార్? టైం చూసి వీడే నొక్కేసాడు. వెళ్ళి డీజిల్ పట్టుకురండి అయ్యా. నేను నారాయణ. ఆయన రామచారి. అయితే ఏంది? మేమిద్దరం పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాం. చూస్తేనే తెలుస్తుంది. మ్యాటర్ చెప్పు. జీపు డీజిల్ లాగా ఆగిపోయింది. కొంచెం నీ సైకిల్ ఇచ్చావంటే వెళ్ళి డీజిల్ తీసుకొచ్చి నీ సైకిల్ నీకు ఇచ్చా. అదంతా కుదరదు. మా అయ్య తిడతాడు. పోలీసు వాళ్ళు తీసుకెళ్లారని చెప్పరా? అలా చెబితే కొడతాడు. మా నాన్న కోపిష్టి. ఓహో, కోపిస్తా. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఏం జరిగిందంటే సారు హైదరాబాద్ నుంచి వచ్చిన ఇన్స్పెక్టర్ ఆయన చెల్లెలు ఎవరినో తీసుకుని పారిపోయింది. సారీ సార్, చెప్పకూడదు కదా. నీకు నమ్మకం లేకపోతే ఆ జీప్ నీ దగ్గర ఉంచుకుని నీ సైకిల్ మాకు. ఆగిపోయిన జీపు నుంచుకొని నేనేం చేసేది? లేదంటే సార్ నుంచుకో. అదంతా కుదరదు. అది పాయింట్ కాదు. మరేంటి? అదే కదా పాయింట్. నాతో పెట్టుకుంటారా? ఇప్పుడు దానికి కాపలాగాయండి. వాడిని బెదిరించి సైకిల్ ఎలా లక్షణం చూసారా? నారాయణ మజాక. రామాచార్య మన తక్కువ. చాలా ఎక్కువ. వాడు తాళం వేసి వెళ్ళాడే. తాళం వేసి పారిపోయాడు సార్. అయినా మీరేం కంగారు పడకండి సార్. వీడు నంద్యాల నుంచి నాంపల్లిలా ఎక్కడ పట్టుకొచ్చేస్తాం సార్.
ఏంటిది అందరూ మనల్ని చూస్తున్నారు. తాతయ్య చచ్చిపోయాడని హైదరాబాద్ నుంచి వచ్చేసావా తల్లి? తాతయ్య కళ్ళు చేసే వరకు గుండెలు పట్టుకొని ఏడు తల్లి ఇల్లమ్మా ఇల్లు అయినా తల్లి తల కొరికి మాత్రం నేనే పెడతా. ఆ పౌరికి ఎవరికి ఇవ్వదమ్మా ఇల్లమ్మ తల్లి ఇల్లు ఇల్లు పోయాడు. అయ్యో అయ్యో నా రాజా, నన్ను ఇడిచిపెట్టి వెళ్ళిపోయావా దేవుడా. అయ్యో అమ్మా శివాని, వచ్చేసావమ్మా. మీ తాతయ్య హైదరాబాద్ వచ్చినప్పుడు కార్లో సార్మిరా తీసుకెళ్ళావట. ఈసారి వచ్చినప్పుడు హైటెక్ సిటీ చూపిస్తానంటావంటమ్మా. ఇప్పుడు కార్లో ఎవరిని తీసుకెళ్తావు? హైటెక్ సిటీని ఎవరికి చూపిస్తావు? ఒంగోలు గిత్తలాగా నా చుట్టూ తిరుగుతా ఉండేవాడే. ఎవరు బాబు? ఊరు కొత్త? హైదరాబాద్ లో బట్టల వ్యాపారం చేస్తారుగా రాఘవరెడ్డి, ఆయన అల్లుండి. మనోడే రాఘవరెడ్డి కూతురు పెళ్లి కూడా చేసేసినాడు, చెప్పలే లేదే. ఆయన ఎక్కడ పెళ్లి చేశాడు? నేనే అమ్మాయిని తీసుకొని వచ్చాను. తీసుకొని వచ్చినావా? విన్నావంటే విన్నావంటే పట్టు లాంటి పట్టు పట్టు పంచవన్నల మంచి పట్టు అబ్బాయి మీద ఆశపడి పారిపోయి వచ్చానంట, పారిపోయి వచ్చానంట. ఈ డాబా మీద కంచి పట్టు మనసు దోచిన రాజవరు, మనసు దోచిన రాజవరు. ఇద్దరికి జోడి కుదిరిందంట. నా రాజా లేచి వచ్చి చూడవయ్యా, ఇద్దరిని చూడవయ్యా. మనసు దోచిన రాజవరు, ఇద్దరికి జోడి చూడవయ్యా. రాజా ఈ పుష్పరాజుకి ఆవేశం ఎక్కువ. తాతగారి శవం మీద పడి బాగా ఏడుస్తాడు. గట్టిగా పట్టుకోడా. కొడు పెడతాను చూడు. బాంబర్దే బాయ్ రే.